వాళ్ళకు మనసు పట్టట్లేదు అక్కడ ఉండాలంటే. అక్కడ స్థానం లేకనే వాళ్ళు మా బీఆర్ఎస్లో మళ్ళీ తిరిగి వచ్చారు సొంత గూటికి. అదేవిధంగా ఇక అక్కడి రాజకీయం ఎట్లుంటుంది అనేది మాకు తెలుసు. ఆ రాజకీయాన్ని మేము మింగుడు పట్టలేకనే మా ప్రజాప్రతినిధులు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము. మా ద్వారా మా బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహారితో ఎంబటి పోయిన కార్యకర్తలు అక్కడ జీర్ణించుకోలేక అక్కడ భరించుకోలేకనే మళ్ళా సొంత గూటి అనే మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నీడకు రానికి అందరు సిద్ధంగా ఉన్నారు. బై ఇంకోటి ఏంటంటే బై ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తున్నాం అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. బై ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం అంతే. అన్న మీడియా ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి అంటారు. ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే, ఇప్పుడు అధికార పార్టీ వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారంటే దానికి అర్థం మీరే రాయాలి. ఈ ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే పాలకుల వైఫల్యమా, లేకపోతే వాళ్ళ పాలన ఎట్లున్నది అనేది మీ ద్వారా ప్రజలకు తెలపండి. ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఒక ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారంటే 400 మంది స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో రాజన్న గారి నాయకత్వంలో ఇంకా మీరే దాని గురించి ప్రజలకు తెలియజేయండి. మాట్లాడతాను. మా నియోజకవర్గంలో కడియం శ్రీహరి గారిని మేము టీఆర్ఎస్ పార్టీ నుండి అధిక మేయర్తో గెలిపించుకున్నాం. ఎందుకంటే ఆయన కొద్దిగా అనుభవదారుడు, మాకు కొంత వర్క్ చేస్తాడని, కొద్దిగా కష్టపడి మా గ్రామ అభివృద్ధి చేస్తాడని నియోజకవర్గాన్ని చేస్తే మమ్మల్ని ముంచి మోసపోయిన దుర్మార్గుడు, దుష్టుడు ఆయన. ఎందుకంటే ఆయన సొంత స్వార్థపరుడు. వాళ్ళ బిడ్డ భవిష్యత్తు గురించి రాయకలకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయనను జనం నమ్మే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు రావాలని మేము ఎదురు చూస్తున్నాము. శ్రీహరి గారిని పక్క చిత్తుగా ఓడిస్తామని మా నియోజకవర్గ స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గము పక్కా కోరుకుంటుంది. సొంత లాభం గురించే పార్టీ మారిండు. పక్క సొంత పార్టీ గురించి మారిండు. వాళ్ళ బిడ్డ భవిష్యత్తు గురించి మారిండు. ఆయనతో పోయినా ఇప్పుడు మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయినాను మళ్ళీ వెంటనే ఎప్పుడు రావాలని ఎదురు చూస్తూ వచ్చేస్తున్నారు అందరూ. దయచేసి ఒకటి ఏంటంటే ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి అని ఎదురు చూసుకుంటూ మేము లేదు తప్పు ముచ్చటది. ఆయన సొంత స్వార్థం గురించి మారాడు, ప్రజల గురించి మారలే. ఉప ఎన్నికలు అయితే శ్రీహరిని పక్క చిత్తుగా ఓడించడానికి గణపురం నియోజకవర్గము పక్కా ఎదురు చూస్తూ ఉన్నారు. పక్క